ఈ వీడియోలో నేను మీకు కాళోజీ నారాయణ హెల్త్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి బీఎస్సీ నర్సింగ్ అదేవిధంగా పోస్ట్ బీఎస్సీ నర్సింగ్ ఏదైతే ఉందో వాటికి సంబంధించినటువంటి అసలు తెలంగాణ స్టేట్లో ఎన్ని గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి, ఎన్ని ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయనే విషయాల గురించి ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను. ఈ డీటెయిల్స్ అన్ని మనకి వెబ్సైట్లోనే ఉండడం జరిగింది. సో ఇప్పుడు మనం చూద్దాం వాటి గురించి. ఇది వెబ్సైట్ అనమాట. ఇక్కడ అకాడమిక్స్ అని ఉంటుంది, ఇక్కడ అఫిలియేటెడ్ కాలేజెస్ ఈ విధంగా టిక్ చేయగానే మనకి డెంటల్కి సంబంధించి కానీ, ఆయుష్కి సంబంధించి కానీ, నర్సింగ్ సంబంధించి ఇప్పుడు మనకు కావాల్సింది నర్సింగ్ కదా, నర్సింగ్ సంబంధించి చూద్దాం. ఇది బీఎస్సీ నర్సింగ్ సంబంధించి. సో బీఎస్సీ నర్సింగ్ సంబంధించి గవర్నమెంట్ కాలేజెస్ టోటల్గా మనకి 21 కాలేజెస్ అనేవి ఉండడం జరిగింది. అదేవిధంగా ప్రైవేట్ కాలేజెస్ వచ్చేసి ఇదంతా ఆల్ ఓవర్ తెలంగాణలో అనమాట. సో టోటల్గా 89 కాలేజెస్ అనేవి బీఎస్సీ నర్సింగ్ సంబంధించి ప్రైవేట్ కాలేజీలు అనేవి ఉండడం జరిగింది. అదేవిధంగా పోస్ట్ బేస్డ్ నర్సింగ్ సంబంధించి చూస్తే కేవలం ఒక గవర్నమెంట్ కాలేజ్ మాత్రమే ఉంది. అదేవిధంగా ప్రైవేట్ వచ్చేసి 14 కాలేజెస్లు అనేవి ఉండడం జరిగింది. ఈ డీటెయిల్ ఏదైతే ఉందో సో మీకు ఇంకా ఈజీగా అర్థం కావడానికి డిస్ట్రిక్ట్ వైజ్గా నేను లిస్ట్ ప్రిపేర్ చేసి నేను మీకు చెప్పబోతున్నాను. అదేవిధంగా కాలేజ్ యొక్క కోడ్, అదేవిధంగా కోర్స్ యొక్క కోడ్ కూడా నేను మీకు ఇంక్లూడ్ చేసి ఆ యొక్క లిస్ట్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. సో ఇప్పుడు వాటి గురించి చూద్దాం. సో ఇదనమాట బీఎస్సీ నర్సింగ్ అదేవిధంగా పోస్ట్ బేసిక్ నర్సింగ్ సంబంధించి గవర్నమెంట్ అదేవిధంగా ప్రైవేట్ కాలేజెస్ అనమాట. నేను ఇప్పుడు కాలేజ్ నేము అదేవిధంగా అడ్రస్, తర్వాత కాలేజీ యొక్క కోడ్ అనమాట, దాంతోపాటు కోర్సు యొక్క కోడ్ కూడా నేను మీకు ఇవ్వడం జరిగింది. సో ఈ కాలేజ్ యొక్క కోడ్, కోర్స్ యొక్క కోడ్ ఎక్కడి నుంచి తీసుకున్నానంటే లాస్ట్ ఇయర్కి సంబంధించి ఏదైతే ఉందో సెలక్షన్ లిస్ట్ 2023-24కి సంబంధించి బీఎస్సీ నర్సింగ్ పోస్ట్ బీఎస్సీ నర్సింగ్ ఏదైతే ఉందో దాంట్లో నుంచి తీసుకోవడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసారా, ఇది గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఆదిలాబాద్, ఇక్కడ ఆ కాలేజ్ యొక్క కోడ్ అనమాట ఇది. సో ఇది బీఎస్సీ నర్సింగ్ దీని యొక్క కోడ్ అనమాట, ఈ విధంగా మనకి ఇవ్వడం జరిగింది. సో ఇది అండ్ చాలామంది స్టూడెంట్ ఏం అడుగుతున్నారంటే ఈ లాస్ట్ ఇయర్కి సంబంధించినటువంటి కేటగిరీ వైజ్ కట్అప్ చేయండి అని కూడా అడుగుతున్నారు. సో చెయ్యొచ్చు, బట్ ఇక్కడ వచ్చినటువంటి సమస్య ఏంటంటే లాస్ట్ ఇయర్ మనకి కాళోజీ నారాయణలో ఐపీఈ మార్క్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిని బేస్ చేసుకొని మనకి ర్యాంక్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ చూసారా, ఇవి ఐపీఈ మార్క్స్ తోటి బేస్ చేసుకొని రిలీజ్ చేసినటువంటి ర్యాంక్స్ అనమాట. ఇవి ఎంసెట్ ర్యాంక్ అయితే కాదు. సో బట్ ఈ ఇయర్ మాత్రం మనకి మోస్ట్లీ ఎంసెట్ ర్యాంక్ తోటి ఫిల్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో లేదు మాకు ఐపీఈ మార్క్స్ తోటే కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ కావాలంటే సో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేసేయండి, నెక్స్ట్ వీడియోలో చేసేస్తాను. సో ఇప్పుడు మనము ఇన్ డీటెయిల్గా ఇప్పుడు మనం చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి హైదరాబాద్ డిస్టిక్లో ఉన్నటువంటి కాలేజెస్ చూద్దాం. సో మోస్ట్లీ మనకి ఎక్కువ హైదరాబాద్లోనే ఉన్నాయి కాలేజెస్. టోటల్గా 41 కాలేజెస్ అనేవి మనకి ఉండడం జరిగింది. సో నేను జస్ట్ కాలేజ్ నేమ్ మాత్రమే చెప్తాను. సో మీరు యొక్క కాలేజ్ కోడ్ అదేవిధంగా కోర్స్ యొక్క కోడ్ సేమ్ ఉంటుంది బీఎస్సీ నర్సింగ్ సంబంధించి, బట్ పోస్ట్ బీఎస్సీ నర్సింగ్ ఏదైతే ఉందో దానికి మాత్రమే చేంజ్ అయిపోవడం జరుగుతుంది. సో ఈ విషయం గుర్తుపెట్టుకోండి. జస్ట్ ఇప్పుడు నేను కాలేజ్ యొక్క నేము అదేవిధంగా అడ్రస్ అనేది చెప్తాను, చూసేసుకోండి. ఫస్ట్ వచ్చేసి గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ హైదరాబాద్, తర్వాత అపోలో కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఇది జూబ్లీ హిల్స్లో ఉంటుంది, ఇది కాలేజీ 1. సో చాలా విషయం ఏంటంటే కాలేజెస్ 1, 2, 3, 4 వరకు కూడా మనకి ఉండే అవకాశం ఉంటుంది, ఎందుకంటే సేమ్ నేమ్ తోటి సేమ్ కాలేజెస్ అయితే ఉంటున్నాయి అనమాట. తర్వాత అపోలో కాలేజ్ ఆఫ్ నర్సింగ్ జూబ్లీ హిల్స్ ఇది కాలేజ్ నెంబర్ 2 అనమాట. తర్వాత అవేర్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ నాగార్జున సాగర్, తర్వాత కేర్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ బేగంపేటలో ఉంటుంది. తర్వాత దుర్గాబాయి దేశ్ముఖ్ కాలేజ్ ఆఫ్ బీఎస్సీ నర్సింగ్ విద్యానగర్ హైదరాబాద్లో ఉంటుంది. తర్వాత దుర్గాబాయి దేశ్ముఖ్ కాలేజ్ విద్యానగర్ ఇది కాలేజ్ 2 అనమాట. తర్వాత హోలీ మేరీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఇది కాలేజ్ 1, హోలీ మేరీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఇది కాలేజ్ 2. తర్వాత ఇండో అమెరికన్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ బంజారా హిల్స్లో ఉంటుంది ఇది. తర్వాత జేఎంజే కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఇది సనత్ నగర్లో ఉంటుంది. తర్వాత కలాంజలి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఇది మలక్పేటలో ఉంటుంది. తర్వాత మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఇది సూరారంలో ఉండడం జరుగుతుంది. తర్వాత మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ సూరారం రోడ్ ఇది కాలేజ్ యొక్క 2 అనమాట. తర్వాత మెడ్విన్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, తర్వాత మదర్ కృష్ణాబాయి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ముషీరాబాద్లో ఉంటుంది. మదర్ తెరెసా కాలేజ్ ఆఫ్ బీఎస్సీ నర్సింగ్ మౌలాలీలో ఉంటుంది, ఇది కాలేజ్ యొక్క 2 అనమాట. తర్వాత ఓవైసీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ కాంచన్బాగ్లో ఉంటుంది. తర్వాత ప్రిన్సెస్ డూరు సెవరల్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఇది పురాణా హవేలీ హైదరాబాద్లో ఉంటుంది. తర్వాత ప్రిన్సెస్ డూరు హవేలీ ఇది కాలేజ్ 2 అనమాట. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 2 అని ఉంది కదా, ఇది కాలేజ్ 2 అనమాట. తర్వాత శాంతి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ హిమాయత్ నగర్లో ఉంటుంది. తర్వాత సీతారామయ్య కాలేజ్ ఆఫ్ నర్సింగ్ జిడిమెట్లలో ఉంటుంది, అదేవిధంగా దాని యొక్క కాలేజ్ 2 ఇది. తర్వాత విజయ మైర్లీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ బేగంపేటలో ఉంటుంది. మమతా కాలేజ్ ఆఫ్ నర్సింగ్ బాచుపల్లిలో ఉంటుంది. టీఎస్ఆర్టీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఇది తార్నాకల్లో ఉండడం జరుగుతుంది. తర్వాత మహిళా దక్షతా సమితి ఇది హైదరాబాద్లో ఉంటుంది. ఉమ్మడిదేవి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ కుకట్పల్లి ఇది కాలేజ్ 1 ఇది కాలేజీ 2. తర్వాత శ్రీ సూర్య కాన్సుల్ చెంగిచెర్ల ఉప్పల్ బస్ స్టాండ్ డిపో ఉంది కదా, అక్కడ ఉంటుంది మనకి. తర్వాత కామినేని కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఎల్బీ నగర్లో ఉంటుంది, ఫ్లైఓవర్ పక్కనే.
తర్వాత సాధన్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ పెరుచూరు, ఇది కాలేజ్ 1, ఇది కాలేజ్ 2 అనమాట. తర్వాత యశోద కాలేజ్ ఆఫ్ నర్సింగ్ సరూర్ నగర్, తర్వాత బీఎస్సీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ముస్లిం మెటర్నిటీ జనానా జనరల్ హాస్పిటల్, ఇది విత్ హాస్పిటల్ తోటి అటాచ్డ్ అయి ఉంటుంది అనమాట. తర్వాత అపోలో కాలేజ్ ఆఫ్ నర్సింగ్, ఇది పోస్ట్ బేసిక్ సంబంధించి. ఇప్పుడు నేను చెప్పేవన్నీ 37 నుంచి 41 వరకు పోస్ట్ బేస్ సంబంధించి. అపోలో కాలేజ్ ఆఫ్ నర్సింగ్ 2, హోలీ మేరీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ హైదరాబాద్, యశోద కాలేజ్ ఆఫ్ నర్సింగ్, తర్వాత ఇండో అమెరికన్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్. సో ఇవన్నీ పోస్ట్ బేస్ సంబంధించినటువంటి లిస్ట్ అనమాట హైదరాబాద్లో. తర్వాత ఆదిలాబాద్ డిస్టిక్ వెళ్తే ఓన్లీ ఒక కాలేజ్ ఉంది, అది గవర్నమెంట్ కాలేజ్ ఆదిలాబాద్, ఇది దాని యొక్క కోడ్. తర్వాత సికింద్రాబాద్కి సంబంధించి ఇప్పుడు నేను హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి, సో 3 డిస్ట్రిక్ట్కి సంబంధించినటువంటి లిస్ట్ అనేది చేయడం జరిగింది. సో సికింద్రాబాద్కి సంబంధించి చూస్తే గౌడ్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ సికింద్రాబాద్, ఇది దాని యొక్క కోడ్. తర్వాత ఈశ్వరి బాయ్ మెమోరియల్, ఇది కాలేజీ 1, ఇది కాలేజీ 2. తర్వాత గ్రీన్ లైఫ్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ బోయిన్పల్లి, కిమ్స్ కాలేజ్ ఆఫ్ బీఎస్సీ నర్సింగ్ సికింద్రాబాద్, తర్వాత సిగ్మా కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఎస్డి రోడ్లో ఉంటుంది, ఇది ఈశ్వరి బాయ్ మెమోరియల్ కాలేజ్ ఆఫ్, ఇది కాలేజీ 1, ఇది పోస్ట్ బేస్ సంబంధించి. తర్వాత ఈశ్వరి బాయ్ మెమోరియల్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, ఇది కాలేజ్ 2 అనమాట. తర్వాత కరీంనగర్కి సంబంధించి చూస్తే 3 కాలేజెస్ అనేవి ఉండడం జరిగింది. గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ కరీంనగర్, అదేవిధంగా చెలిమెడ ఆనందరావు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ కరీంనగర్, అదేవిధంగా ఇది కాలేజ్ యొక్క 2 అనమాట. కరీంనగర్లో 5 కాలేజెస్ ఉన్నాయి. 4th వన్ వచ్చేసి ప్రతిమ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, తర్వాత 5th వన్ వచ్చేసి సంతోష్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, ఇవి వాటి యొక్క కోర్సు. తర్వాత వరంగల్కి సంబంధించి చూస్తే కనుక గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ వరంగల్, తర్వాత బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నర్సింగ్ బాలాజీ, ఇది కాలేజ్ యొక్క 2, జయ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ హన్మకొండ, ఇది కాలేజీ 1, ఇది కాలేజీ 2. తర్వాత మేధా ఇన్స్టిట్యూట్ ఆఫ్ నర్సింగ్, ఇది కాలేజీ 1, తర్వాత ఇది కాలేజీ 2, ఇక్కడ ఒక 2 అని ఉంటుంది కదా, ఇది 2 అనమాట. సెయింట్ ఆంటనీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ వరంగల్, ఇది సెయింట్ జాన్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఎల్లాపూర్, కాలేజీ 1, ఇది కాలేజీ 2. తర్వాత ఫాదర్ కొలంబో కాలేజ్ ఆఫ్ నర్సింగ్, ఇది వరంగల్లో ఉంటుంది. తర్వాత జయ కాలేజ్ ఆఫ్ బీఎస్సీ నర్సింగ్ హన్మకొండ, ఇది కాలేజ్ యొక్క 2 అనమాట. తర్వాత హన్మకొండకు సంబంధించి చూస్తే జయ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ హన్మకొండ, తర్వాత జయ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ హన్మకొండ, ఇది కాలేజ్ 2. రోహిణి కాలేజ్ ఆఫ్ నర్సింగ్, తర్వాత ప్రతిమ రిలీఫ్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, ఇది. తర్వాత వచ్చేసి ప్రశాంతి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ హన్మకొండ, ఇది. నెక్స్ట్ మనకు ఈ రోహిణి కాలేజ్ అయితే ఇది పోస్ట్ బేసిక్ సీట్ కూడా ఉండడం జరుగుతుంది. సిరిసిల్లకు సంబంధించి చూస్తే ఓన్లీ ఒక కాలేజే ఉంది, అది గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ సిరిసిల్ల, దానికి సంబంధించినటువంటి కోడ్ ఇది. తర్వాత బాన్స్వాడకి సంబంధించి చూస్తే బాన్స్వాడలో కూడా సేమ్ ఒక కాలేజే ఉంది, అది దానికి సంబంధించినటువంటి సీట్. గద్వాల్కి సంబంధించి చూస్తే సేమ్ గవర్నమెంట్ ఒక కాలేజే ఉంది, దానికి సంబంధించినటువంటి కోడ్ ఇది. సిద్దిపేటకి సంబంధించి చూస్తే సిద్దిపేటలో మనకి 3 కాలేజెస్ ఉన్నాయి, ఒకటి గవర్నమెంట్ కాలేజ్, అదేవిధంగా 2 ప్రైవేట్ అనమాట. సురభి కాలేజ్ ఆఫ్ నర్సింగ్, ఇది దాని యొక్క కోడ్. తర్వాత ఆర్వీఎంసి కాలేజ్ అయితే ఉందో అది దాని యొక్క కోడ్. తర్వాత సూర్యాపేటకి సంబంధించి చూస్తే గవర్నమెంట్ కాలేజ్ ఒకటి ఉంది, రిమైనింగ్ 3 ప్రైవేట్ కాలేజెస్ అనమాట. పెరి జార్జియో ఫెస్టిలో కాలేజ్ ఆఫ్ నర్సింగ్ సూర్యాపేట్, ఇది దాని యొక్క కోడ్. తర్వాత శ్రీ తిరుమల కాలేజ్ ఆఫ్ నర్సింగ్ కోదాడ, తర్వాత చందన కాలేజ్ ఆఫ్ నర్సింగ్ సూర్యాపేట్, ఈ విధంగా 4 కాలేజ్ అనమాట. తర్వాత మహబూబ్ నగర్కి సంబంధించి చూస్తే గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మహబూబ్ నగర్, రిమైనింగ్ ప్రైవేట్ కాలేజీలు అనమాట. ఇండో కాలేజ్ ఆఫ్ నర్సింగ్ వనపత్రి, నవోదయ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ కాలేజ్ 1, ఇది కాలేజ్ 2. తర్వాత శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ నర్సింగ్, ఈ విధంగా. తర్వాత 6th హన్మకొండలో 6 కాలేజెస్ ఉన్నాయన్నమాట. ఎస్విఎస్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మహబూబ్ నగర్. తర్వాత కొత్తగూడెం సంబంధించి చూస్తే ఓన్లీ గవర్నమెంట్ కాలేజ్ ఒకటే ఉంది, దానికి సంబంధించినటువంటి కోడ్. వనపర్తికి సంబంధించి చూస్తే 2 కాలేజెస్ ఉన్నాయి, ఒకటి గవర్నమెంట్ కాలేజ్, ఇంకొకటి ఇండో కాలేజ్ ఆఫ్ నర్సింగ్ వనపర్తి. సో ఈ విధంగా ఉంటుంది. ఈ కాలేజ్ కోడ్ నాకు దొరకలేదన్నమాట. సో వెబ్సైట్లో చూశాను, ఎక్కడ నాకు దొరకలేదు. దీంట్లో కూడా నేను చూడడం జరిగింది ఆ కాలేజ్ సంబంధించినటువంటి కోడ్ ఏమైనా ఉందా అని, బట్ ఇక్కడ నాకు దొరకలేదు. సో వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు ఒక్కసారి మీరు చెక్ చేసేసుకోండి ఈ కాలేజ్కి ఇచ్చేటప్పుడు. సంగారెడ్డికి సంబంధించి చూస్తే 2 కాలేజెస్ ఉన్నాయి, ఒకటి గవర్నమెంట్ కాలేజ్, అదేవిధంగా ఇంకొకటి ఎంఎన్ఆర్ కాలేజ్ ఉంది కదా, అది. ఇది వాటి యొక్క కోడ్స్. మంచిర్యాలకు సంబంధించి చూస్తే టోటల్గా 2 కాలేజెస్ ఉన్నాయి, గవర్నమెంట్ కాలేజ్ ఒకటి, అదేవిధంగా ఎస్ఆర్కే మెమోరియల్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, ఇవి వాటి యొక్క కోడ్స్. మహబూబాబాద్ సంబంధించి చూస్తే ఓన్లీ ఒక కాలేజ్ ఉంది, అది గవర్నమెంట్ కాలేజే. తర్వాత నల్గొండకు సంబంధించి చూస్తే 4 కాలేజెస్ ఉన్నాయి, దాంట్లో ఒకటి గవర్నమెంట్ కాలేజ్. స్నేహ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, శ్రీ భావన కాలేజ్ ఆఫ్ నర్సింగ్, శ్రీ సాయి కాలేజ్ ఆఫ్ నర్సింగ్, ఇవి 3 అనమాట. ఇవి వాటి యొక్క కోడ్స్. నాగర్ కర్నూలు సంబంధించి చూస్తే ఓన్లీ గవర్నమెంట్ కాలేజ్ ఒకటే ఉంది. తర్వాత ఖమ్మం సంబంధించి చూస్తే మనకి టోటల్గా 7 కాలేజెస్ అనేవి మన ఖమ్మంలో ఉండడం జరిగింది. దాంట్లో 2 గవర్నమెంట్ కాలేజెస్ అనేవి ఉండడం జరిగింది. తర్వాత ఏంజల్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, కినేరా కాలేజ్ ఆఫ్ నర్సింగ్, మమతా కాలేజ్ ఆఫ్ నర్సింగ్, తర్వాత పులపర్తి ప్రసాదరావు కాలేజ్ ఆఫ్ నర్సింగ్, తర్వాత స్వరంజలి కాలేజ్ ఆఫ్ నర్సింగ్, ఈ విధంగా ఇవి వాటి యొక్క కోడ్స్. వికారాబాద్కి సంబంధించి కేవలం ఒక కాలేజీ ఉంది, అది గవర్నమెంట్ కాలేజీ. తర్వాత మేడ్చల్ మల్కాజిగిరికి సంబంధించి చూస్తే టోటల్గా 9 కాలేజెస్లు అనేవి ఉండడం జరిగింది. దాంట్లో మోస్ట్లీ మనకి ప్రైవేట్ కాలేజీలోనే ఉండడం జరిగింది. ఫస్ట్ యశోద లక్ష్మి కాలేజ్ ఆఫ్ నర్సింగ్,
తర్వాత మెడిసిటీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, ఇది దానికి సంబంధించినటువంటి కాలేజీ 2. యశోద కాలేజ్ ఆఫ్ నర్సింగ్ గద్వాల్, తర్వాత ఇది కాలేజీ 2 అనమాట, చూసారా 2. తర్వాత సిఎంఆర్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, తర్వాత యశోద కాలేజ్ ఆఫ్ నర్సింగ్, ఇది కాలేజ్ యశోదకు సంబంధించి కాలేజ్ 5. తర్వాత అరుంధతి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ దుండిగల్లో ఉంటుంది. తర్వాత విజయ హెల్త్ కేర్ అకాడమిక్ సొసైటీ, ఇది కీసరా, ఇది కాలేజీ 1, ఇది కాలేజీ 2, ఇవి వాటి యొక్క కోడ్స్. తర్వాత చివరిగా రంగారెడ్డికి సంబంధించి చూస్తే 7 కాలేజెస్లు అనేవి ఉండడం జరిగింది. సో ఫస్ట్ వచ్చేసి డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ నర్సింగ్, తర్వాత దేవాస్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ కీసరాలో ఉంటుంది. తర్వాత గ్లోబల్ కస్తూర్బా కాలేజ్ ఆఫ్ నర్సింగ్, ఇది కాలేజ్ దాని యొక్క కాలేజీ 2. తర్వాత తులసి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఈసీఎల్లో ఉంటుంది. తర్వాత విజయ్ హెల్త్ కేర్ అకాడమీ ఆఫ్ సొసైటీ, ఇది కాలేజీ 1, ఇది కాలేజీ 2. సో ఇవి వాటి యొక్క కోడ్స్ అనమాట. సో ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోండి. సో మోస్ట్లీ వచ్చేసి మీరు ఈ కోడ్స్ ఏవైతే ఉన్నాయో కాలేజ్ యొక్క కోడ్స్ అనేది గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు ఈ యొక్క కోడ్స్ అనేవి మీకు యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇది వీడియో. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.